గ్రాండ్ సక్సెస్ని అందుకోబోతున్నటువంటి డైరెక్టర్ సందీప్ గారి మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ఒక 5 ఏళ్లుగా ఒక 40-50 ప్రీ రిలీజ్లకు గెస్ట్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ నా సినిమా ప్రీ రిలీజ్కి వస్తే చాలా చాలా ఆనందంగా ఉంది 5 years గ్యాప్ తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నిసార్లు ఇప్పుడు మాట్లాడినా కూడా తడపడలే, ఇప్పుడు చాలా ఎమోషన్స్ తన్నుకొచ్చేస్తున్నాయి, చాలా విషయాలు చెప్పాలి. ఫస్ట్ ఒక 81 days కష్టపడి ఈ సినిమా ఫినిషెస్ అంటే లాస్ట్ ఇయర్ మార్చి నుంచి రాసుకొని దీని మొత్తాన్ని ఒక సెట్ మీదకి తీసుకురావడానికి 1 సంవత్సరం టైం పట్టింది. చాలా చాలా రైటింగ్ టైము, ప్రీ ప్రొడక్షన్ ఇదంతా జరిగి దాని తర్వాత ఫిబ్రవరి నుంచి షూట్ స్టార్ట్ చేసి ఒక 9 నెలలు ఎక్కడ ఆగకుండా షెడ్యూల్ చేయటం, ఫుటేజ్ చూసుకోవటం, ఇంకా 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 సినిమాని చెక్కుతూ అలాగా ఒక 81 రోజులు చేసాము. ఒక 300 days స్పాన్లో ఒక 80 days వర్క్ చేసాము. చేసి ఫైనల్గా తీసుకొచ్చాం. కానీ ఏంటనంటే December 12th మంచి డేట్ అని అనుకొని అన్నాము. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. అఖండ సినిమా పోస్ట్పోన్ అవటం వల్ల, చాలా ఇష్యూస్ వల్ల పోస్ట్పోన్ అవటం వల్ల December 12th వచ్చింది. ఒక్కసారిగా ఎంతో ప్లాన్ చేసుకొని ఎంతో చేసిన ఒక్కసారి నా ప్రపంచం ఒకటి అనుకుని ఒక ప్లానింగ్తో వెళ్ళి ఇన్ని రోజులు నాకు ఒక అద్భుతమైన టీం ఉండటం వల్ల అనుకున్నదంతా చాలా బాగా జరిగింది. ప్రొడ్యూసర్ సపోర్ట్ వల్ల కానీ అన్ని రకాలుగా అన్నీ అనుకున్నట్టు అయిపోయింది. ఒక 2 years నుంచి అన్నీ అనుకున్నట్టు అవటం వల్లేమో ఒక్కసారి అనుకుంది జరగంగానే నేను చాలా డిస్టర్బ్ అయిపోయా. సడన్గా ఫిబ్రవరికి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి అని కొంతమంది అన్నారు. తర్వాత అలా ఆలోచించుకుంటూ చూసుకుంటుంటే February 7th నుంచి వరల్డ్ కప్ అన్నారు. దాని తర్వాత అలా ముందుకొస్తే జనవరిలో ఎన్నో పెద్ద రిలీజెస్ ఉన్నాయి, December 25th రిలీజెస్ ఉన్నాయి. ఇంకేదో ఒక చిన్న ధైర్యం, ఓకే మనం మంచి సినిమాని తీసాం కదా, ఏదో ఖచ్చితంగా మోగ్లీ అనేవాడు చాలా మంచోడు, మోసం చేయడు అన్న నమ్మకంతో ఉన్నాము. సో నమ్మి ఇంకా ఫైనల్గా December 13th వస్తున్నాము. సో చాలా చాలా కష్టపడి చేశాము ఈ సినిమా. అండ్ నేను నా టీం గురించి ఒక్కళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి ఎవరైనా నెక్స్ట్ డైరెక్టర్స్ కానీ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నేను మోగ్లీ సినిమాలో యాక్ట్ చేశాను, మోగ్లీ సినిమాలో వర్క్ చేశాను, నేను ఒక యాక్టర్ని మోగ్లీ సినిమాలో ఈ క్యారెక్టర్ చేశాను అని ఎవరన్నా చెప్తే మీరు ఆడిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు తోపనర్థం. టెక్నీషియన్స్ కూడా అంతే. ఇది వాళ్ళ తరపున నేను ఇస్తున్న హామీ. ఇది ప్రతి ఒక్క టెక్నీషియన్ అంటే కెమెరా డిపార్ట్మెంట్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఒక కత్తులు ఒక 100 కత్తులు వేసుకుని తిరిగాను నేను రంపచోడవరంలో. ఒక్కొక్కళ్ళు అడవిలో తిరిగాను నేను. వీళ్ళతో ఒక్కొక్క టాలెంట్, ఎంతెంత టాలెంట్ అంటే నాకు ఎంత సపోర్టివ్గా, అంత చాలా కష్టమైన కండిషన్స్లో ఒక్కొక్కళ్ళు ప్రాణం పెట్టేసేసారు ఈ సినిమాకి. సో అంటే జనరల్గా ఒక నిజంగా ఏదో సింపతి తెచ్చుకోవాలనో ఏదో ఒక కష్టం గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఒకటైతే గర్వంగా చెప్పగలను, ఈ సినిమా కంటెంట్ గురించే మాట్లాడతాము. నేను వాళ్ళ కష్టాన్ని జనాలకి తెలియాలి అని చెప్పేసి చెప్తున్నాను, నా కష్టం గురించి అయితే నేను చెప్పట్లేదు. 5 ఏళ్ళు అయ్యింది. అంటే ఒక సినిమా తీసాము అనుకున్నట్టు ఆడలేదు, దానివల్ల గ్యాప్ వచ్చింది అంటాం ఒక లెక్క. బ్లాక్ బస్టర్ కొట్టి గ్యాప్ రావడం ఇంకొక లెక్క. నాకు అదే ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఇంకా కలర్ ఫోటోకి ఆ రెస్పాన్స్ వచ్చిన తర్వాత దాని తర్వాత నేను ఫెయిల్యూర్ వల్ల ఇంట్లో కూర్చోలేదు, సక్సెస్ వల్ల కూర్చున్నాను. అది చాలా పెయిన్ఫుల్ థింగ్. అది ఒకటైతే అర్థమైంది ఈ సినిమా తీసేటప్పుడు, ఒకటైతే మీరు నమ్మచ్చు, హిట్ కొడితేనే 5 ఏళ్ళు ఇంట్లో కూర్చుంటున్నాడు అని ఒకటి రియలైజ్ అయ్యాడు. సినిమా కొంచెం అటు ఇటు అయితే ఆడు ఇంకొక 15 ఏళ్ళు ఇంట్లోనే కూర్చునే పరిస్థితి వస్తుందని ఆడికి తెలుసు. ఆడు తీసిన సినిమా మోగ్లీ. ఇది అస్సలు దారి తప్పదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీశాడు, 1% కూడా మిస్ అవ్వదు. అండ్ నా
టెక్నీషియన్స్ గురించి చెప్పాలి ఫస్ట్. నేను ఒక జనవరి వరకు నేను జస్ట్ లైక్ పేపర్ మీద మొత్తం రోజు స్క్రిప్ట్ చదువుకొని ఒక సందీప్ రాజ్ సినిమాని రాసుకొని పెట్టుకొని ఒక సందీప్ రాజ్ స్క్రిప్ట్ చదివాను. ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు మా రమామారుతి తీసిన సినిమా చూశాను నేను. ఎందుకనంటే తనుండి ఒక క్రాఫ్ట్తో తన సినిమాను ఒక లెవెల్లో చెక్కాడు తను. సో ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు నేను రమామారుతి సినిమా చూశాను. గత వారం రోజులుగా కాలభైరవ తీసిన సినిమా చూశాను నేను తన మ్యూజిక్తో. ఈ సినిమా ఓఎస్టీ ఇంకొక సంవత్సరం ఆపకుండా వింటారు, ఇదైతే నేను ప్రామిస్ చేస్తున్నాను ఖచ్చితంగా. భైరవ్ అనేవాడు నాకు ఒక బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సినిమా మొత్తాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. సో ఈరోజు తనకి పొద్దున్న మార్నింగ్